సార్ చాలామంది లైఫ్‌లో పర్ఫెక్ట్‌గా ఉండాలనుకుంటారు. కానీ ఈ ఓసీడీ అనేది కొంతమందిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. హ్మ్. ఎక్కడికెళ్ళినా కంఫర్టబుల్‌గా ఉండలేకపోవడం హ్మ్. ఇలాంటిది. అసలు ఓసీడీ అంటే ఏంటి? ఇది ఎందుకు ఉంటుంది? కొంతమందిలో చూస్తూ ఉంటాం. దాని లక్షణాలేంటి? యాక్చువల్లీ ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనమాట. ఓకే. ఇది ఎక్కువగా లేడీస్‌లో ఎక్కువగా ఉంటుంది. అండ్ ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు హెచ్ఆర్ అని డిపార్ట్మెంట్స్ హెచ్ఆర్‌గా పనిచేసే వాళ్ళు గానీ, లేదా పెద్ద పెద్ద సీఈఓస్, ఎండీస్ వీళ్ళందరికీ కూడా ఈ ఓసీడీ, ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనేది ఉంటుంది. ఓకే. ఇది ఒక అంటే దీనివల్ల మనకి ఏంటంటే అంతగా అవతల వాళ్ళకి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు. బట్ ఇది మరీ ఎక్కువగా అంటే మితిమీరి ఉండటం వల్ల మన రిలేషన్‌షిప్స్ గానీ, లేదా మన ఫ్యామిలీ వాళ్ళు దూరం అవ్వడం, ఫ్రెండ్స్ దూరం అవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనం ఉండాలి అనుకున్నంత పర్ఫెక్ట్‌గా అవతల వాళ్ళు ఉండలేకపోవచ్చు. సో, దానివల్ల వాళ్ళు మిస్ అవుతారు. అంటే వాళ్ళని మనం మిస్ అవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరి బ్రెయిన్ ఒకటేలా పనిచేయదు. సో, ఇప్పుడు మనం ఈ ఓసీడీ పరిమితి ఎంత దాటితే ప్రాబ్లమ్, ఎంతవరకు ఉండొచ్చు అన్నది తెలుసుకుందాం. దానికంటే ముందు అసలు ఓసీడీ అంటే ఏంటి? ఓసీడీ అంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనమాట. అంటే ఓ అండ్ అబ్సెషన్ అంటే ప్రతీది కూడా మనకి ఏమంటారు పర్ఫెక్ట్‌గా ఉండాలనుకోవడం, లేదా క్లీన్‌గా ఉండాలనుకోవడం, లేదా ఏమంటారు చేతులు మాటి మాటికి కడగడం, లేదా మనం లాక్ వేస్తూ ఉంటాం. కొంతవరకు ఓకే. ఆ లాక్ మాటి మాటికి అంటే ఒకసారి చెక్ చేసుకోవడం ఈజ్ నార్మల్. 2, 3 సార్లు, 4, 5 సార్లు మనం వెళ్ళాక కూడా మనం దాని గురించి థింక్ చేయడం అనేది అబ్‌నార్మల్ అనమాట. సో, ఇలా అనమాట. ఇంకా కంపల్షన్ అంటే రిపిటేటివ్ థాట్స్. అంటే ఆలోచించిన దాని గురించి మాటి మాటికి ఆలోచించడం అనమాట. ఇప్పుడు ఒక పని అనుకున్నాం అనుకోండి, ఆ పని ఇప్పుడు రేపు చేయాలి. ఓకే. అంటే రేపు కూడా ఆలోచించవచ్చు. కానీ ఇప్పటి నుంచే మాటి మాటికి అదే పని గురించి ఇంకెంత పర్ఫెక్ట్‌గా చేయాలి, ఇంకెంత బాగా చేయాలి అని ఇలా ఆలోచించడం. ఇలా అనమాట. దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళలో బయట వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మహా అయితే మనం వాళ్ళ కాంపిటీషన్ తట్టుకోలేక వాళ్ళని వదిలేస్తాం. కానీ వాళ్ళలో ఏంటంటే మానసిక స్థితి అనేది అంటే మనం ఆ పని అవ్వకపోతే డిప్రెషన్ అవ్వడం గానీ, ఎక్కువగా దాని గురించి అవ్వలేదు అని చెప్పి ఆలోచించడం. వీళ్ళేంటంటే క్రమ పద్ధతిలో పని చేయాలనుకుంటారు. ప్రతీది కూడా ఒక పద్ధతిలోనే వెళ్ళాలి అనుకుంటారు. వేరే సైడ్స్ ఇవి వెళ్ళడానికి ఇష్టపడరు. దానివల్ల ఏమవుతుంది మన ఎంప్లాయీస్ మనం చెప్పిన టైంకి ఒక 1 మినిట్ లేట్ అయినా కూడా కోపం వచ్చేస్తుంది. తిడతాం. దానివల్ల విల్ లూజ్ ఎంప్లాయీస్. అంటే మన కింద పనిచేసే వాళ్ళని లూజ్ అవ్వడం అలా ఉంటుంది. వీళ్ళు ఏ పని చేసినా కూడా నెంబర్స్ బట్టే ఉంటాయి. అంటే ప్రతిదీ ఒక క్యాలిక్యులేషన్, ఒక నెంబర్ అనేది ఉంటుంది బ్రెయిన్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు మామూలుగా మెట్లు ఎక్కేటప్పుడు కూడా ఎన్ని మెట్లు ఉన్నాయని లెక్క పెడతారు. ఓకే. అంటే 2 ఎక్కువ ఉన్నప్పుడు. ఇంకోటేంటంటే నేను ఇంత ఎక్కా కాబట్టి నా గుండె ఇంత కొట్టుకుంది, ఇన్ని క్యాలరీస్ కరిగాయి. నెక్స్ట్ టైం ఇంకెంత స్పీడ్ ఎక్కాలి. ఇలా అంటే బ్రెయిన్‌లో అలా రిపిటేటివ్ థాట్స్ బ్రెయిన్‌లో తిరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు పర్ఫెక్ట్‌గా ఉన్నా ఇంకా ఎంత పర్ఫెక్ట్ అవ్వాలి అని చెప్పి తిరుగుతూనే ఉంటాయి. ఇంకోటి చెప్పాలంటే వీళ్ళలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇది చేయకపోతే నాకు చెడు జరుగుతుంది. ఈ పని చేయకపోతే. ఈరోజు మనం ఈ దేవుడిని దండం పెట్టుకోకపోతే మనకు చెడు జరుగుతుంది. ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. మామూలుగా ఓసీడీ అంటే నాకు తెలిసిందేంటంటే కొంచెం క్లీన్‌గా లేకపోయినా ఇరిటేట్ ఫీల్ అవ్వడం, ఫుడ్ విషయంలో గాని అలా అనుకున్నా. అంటే మీరు చెప్తుంటే నేను షాక్ అవుతున్నాను. ఇలాంటివి కూడా ఓసీడీలోకొస్తాయా? ఇవి నెక్స్ట్ స్టేజ్. ఓకే. ఇప్పుడు మీకు ఫస్ట్ స్టేజ్ మీరు చెప్పేది అది ఉండొచ్చు. అది ఎక్కువగా మీకు ఆల్రెడీ చెప్పాను. అమ్మాయిలకి మీ బాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు లైఫ్‌లో ఎదిగి అంటే వాళ్ళు పర్ఫెక్ట్‌గా ఉండి ఒక స్టేజ్ వచ్చేసరికి వాళ్ళకి ఓసీడీ అనేది వస్తది. ఓకే. సో, దానివల్లనే కదా మనం బాస్‌తో ఎప్పుడు రిలేషన్‌షిప్స్ ఎప్పుడు ఎంప్లాయీస్‌కి బాగోవు. రీజన్ ఏంటంటే వాళ్ళు పెరిగి వాళ్ళకి ఓసీడీస్ వస్తూ ఉంటాయి. ఇది మీకు ఫస్ట్ స్టేజ్ చెప్పా, సెకండ్ స్టేజ్ చెప్పా. వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయి. థర్డ్ స్టేజ్ ఏంటంటే అంటే అక్కడి వరకు వెళ్ళాలని లేదు. బట్ థర్డ్ స్టేజ్ ఎప్పుడవుతుందంటే ఫ్రెండ్స్ లేకపోవడం వల్ల, ఫ్యామిలీస్ లేకపోవడం వల్ల, వాళ్ళందరికీ దూరంగా ఉండి నెంబర్స్, మనీ వీటి మీదే. కానీ ఓసీడీ ఉన్న వాళ్ళ వల్ల దేశానికైతే ఏ నష్టం లేదు. వాళ్ళకే నష్టం. అర్థమైంది కదా. సో వాళ్ళ వల్ల మనకి మంచి జరుగుతుంది. వాళ్ళు చేసే బిజినెస్ల వల్ల వీటి వల్ల అందరూ బాగుపడతారు. వాళ్ళ కింద ఎంప్లాయీస్ పెద్ద ఇదే ఉంటుంది. బట్ స్టిల్ ఏంటంటే ఎఫెక్ట్ అయ్యేది వాళ్ళు. అది ఆ స్టేజ్ దాటాక ఏంటంటే వాళ్ళకి డిప్రెషన్, యాంగ్జైటీ
లేదా కొన్ని సందర్భాల్లో షిజోఫ్రీనియా అంటాం, అంటే పిచ్చి మానసిక ఏమైనా వచ్చే అవకాశాలు లేదా ఇలాంటివన్నీ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే సైకోథెరపీ కానీ లేదా హ్యాపీ హార్మోన్స్ రావడానికి ఎస్ఎస్ఆర్ఐస్ కానీ ఇలాంటివన్నీ కొన్నిసార్లు డిప్రెషన్ వెళ్తే డిప్రెషన్ తగ్గడానికి, లేదా యాంగ్జైటీ ఉంటే యాంగ్జైటీ తగ్గడానికి, నిద్ర లేకపోతే నిద్ర మంచిగా పట్టడానికి, కూల్ డౌన్ అవ్వడానికి మనం ట్రీట్మెంట్స్ అనేవి ఇస్తూ ఉంటాం ఈ ఓసిడిలో. ఓకే, కంప్లీట్గా దీన్ని అయితే తగ్గించవచ్చా సార్? 100% తగ్గించవచ్చు. ఇది ఒక మానసిక వ్యాధి కాదు, మేనరిజం. ఓకే ఓకే. అంటే మనలో మన చుట్టుపక్కల ఉన్న సొసైటీ వల్ల మనలో డెవలప్ అయ్యే ఒక సెకండ్ పర్సన్ అనమాట ఇది, ఈ ఓసిడి అనేది. వీళ్ళ వల్ల నేను ఎందుకు ఈ ఓసిడిని పెద్ద అంటే డాక్టర్లు పరిగణన తీసుకుంటాము అంటే మాకు పేషెంట్ గురించి తీసుకుంటాం, కానీ వీళ్ళ వల్ల పబ్లిక్కి ఎటువంటి నష్టం ఉండదు. సో అలాంటి వాళ్ళని మనం వాళ్ళని సెపరేట్ చేయడం, వాళ్ళతో దూరంగా వెళ్ళడం ఇలాంటివి చాలా తప్పు చేయడం. ఓకే, అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళకు ఆర్డర్ ప్రకారం ఇప్పుడు ఏదైనా వస్తువు అక్కడ ఉండాల్సింది అక్కడే ఉండాలి అని ఇలా మొండితనాన్ని చూపించడం, అది ఖచ్చితంగా వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ చుట్టూ వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. కానీ ఓసిడి ఉన్న వాళ్ళు వాడి ప్లేస్లో వాడు ఏ చోటు ఉండాలి అనుకుంటున్నాడు, కానీ నువ్వు ఎలా ఉండాలి, మీ ఇంట్లో నువ్వు ఎలా పెట్టుకోవాలి అని అనుకోడు. సో దానివల్ల ఏమవుతుంది అంటే నీకు ప్రాబ్లం ఉండదు, మాకు అంటే ఎవరికి ఓసిడి ఉంటుందో వాడికి ప్రాబ్లం ఉంటుంది. ఓకే, అంటే దీనికి డాక్టర్స్ మెయిన్ కావాలా లేకపోతే సైకాలజిస్ట్? ఎవ్రీథింగ్ ఈజ్ డాక్టర్. అంటే ఈవెన్ మానసిక వ్యాధి కాదు కాబట్టి డాక్టర్ సరిపోతారు. మెడిసిన్ అవసరం, సైకోథెరపీ సరిపోతుంది. కౌన్సిలింగ్ ఏవేం మార్చుకోవాలి, కొంచెం వాళ్ళకి ఒక పేపర్లో తీసుకుంటాం వాళ్ళది ఎంత స్టేజ్, ఏ స్టేజ్ ఉంది అని. దానిలో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఒక 20 to 30 క్వశ్చన్స్. ఆ 30 క్వశ్చన్స్ బట్టి మనం తెలిసిపోతుంది వాడు ఏ స్టేజ్లో ఉన్నాడో, ఎక్కడున్నాడు. డాక్టర్ దగ్గర అయితే 99% ఏ పేషెంట్ కూడా అబద్ధం ఆడరు, ఎందుకంటే అంత డాక్టర్ దగ్గరకు వచ్చి మరి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇఫ్ యూ డోంట్ మైండ్, అంటే ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి సార్? అంటే క్వశ్చన్స్ అంటే వాళ్ళ వే ఆఫ్ థింకింగ్, అంటే ఒక నిమిషంలో ఎన్ని థాట్స్ వస్తున్నాయి, ఓకే, భ్రమలు ఏమున్నాయి, అంటే మిస్కాన్సెప్షన్స్, అంటే నువ్వు ఏ దేవుడిని నమ్ముతావు అలా మిస్కాన్సెప్షన్స్, లేదా నువ్వు రోజుకి ఎన్నిసార్లు తింటావు, ఏ టైంకి తింటావు, ఏం వర్క్ చేసే పని, ఎన్ని గంటలు పని చేస్తావు, ఎన్ని గంటలు నిద్రపోతావు. అంటే మీరు అందులో ఆప్షన్స్ ఇస్తారు కదా సార్ ఖచ్చితంగా, కొన్ని ఆప్షన్స్ అంటే ఐ మీన్ 4 or 6 అలా ఆప్షన్స్ ఇస్తారు, అవేవి కాకుండా వాళ్ళు వేరే ఏదైనా అనుకుంటే ఉంటుంది, దానికి మళ్ళీ రాసుకోవచ్చు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అది అనుకుంటున్నాడు అని. సో దాన్ని బట్టి మాకు ఒక స్టేజింగ్ ఇవన్నీ ఉంటాయి, సో అవి చేస్తాం. కానీ మ్యాక్సిమం 4 ఆప్షన్స్లోనే ఉంటాయి. ఎస్ నో, ఇంకా ఎస్ఆర్ నో అయితే ఉండదు కదా, మళ్ళీ ఎస్ఆర్ నో ఉంటే అది ఇంకో సైకలాజికల్ ప్రాబ్లం, వేరే దానికి వేసేసేయాలి. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు 3rd స్టేజ్ అని ఒకటి చెప్పారు, అలాంటి సిచ్యువేషన్ ఏమైనా ఫేస్ చేశారా? అలాంటి పేషెంట్స్ ని చూసారా? చాలా మంది చూసాం. అంటే వాళ్ళు ఏంటంటే ఆ 3rd స్టేజ్ ఎప్పుడు వస్తుంది అంటే మ్యాక్సిమం ఆఫ్టర్ 50s, 50 సంవత్సరాల తర్వాత. మనకి ఇప్పుడు దాకా ఒక 40-45 years వరకు మన బాడీ అన్నది సహకరిస్తుంది. అంటే మనం స్ట్రాంగ్గా ఒకడిని మనం కమాండ్ చేయొచ్చు, డిమాండ్ చేయొచ్చు, నువ్వు ఇలా ఉండు, నీ దగ్గర పవర్ ఉన్నాయి అంత. కానీ 50-55 అయ్యేసరికి మనలో పవర్ పోతుంది, మనం చెప్పినా కూడా మనల్ని తక్కువ చేస్తారు. అంటే మన ఏజ్ అవుతున్న కొద్దీ మనకి పవరు తగ్గిపోతుంది, ఇది తగ్గిపోతుంది. సో ఆ టైంలో మనం అనుకున్నది మనం చేయలేక, అంటే 55 years మన ఏజ్, నేను అందుకే చెప్తా ఎవరికైనా 45 yearsలో సెటిల్ అయిపోవాలని ఎందుకు చెప్తా అంటే రీజన్ అదే. ఓకే, సో మీరు చెప్పిన దాన్ని బట్టి ఈ ఓసిడి వల్ల కూడా మానసికంగా కొంచెం డిస్టర్బ్ అవ్వడం అని చెప్పారు కదా, దీనివల్ల అంటే మెంటల్గా డిస్టర్బ్ అయ్యి పిచ్చి పట్టడం ఇలాంటి ఇది కూడా ఏమైనా ఛాన్సెస్ ఉంటాయి? ఏజ్ దాటే కొద్దీ ఆ ఛాన్సెస్ పెరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఏజ్లో ఉన్నంత వరకు మన పనులన్నీ మనం చేసుకోవచ్చు. ఏజ్ దాటాక మన మాట ఈ మధ్య పిల్లలే వినట్లేదు, ఇంకా బయట వాళ్ళు వింటారు చెప్పండి. సో అలాగా వాళ్ళకి ఆ పని అవ్వక వాళ్ళు అలాగా డిస్టర్బ్ అయ్యి కొంచెం మానసికంగా డిప్రెషన్లోకి వెళ్ళి, యాంగ్జైటీలోకి వెళ్ళి, షిజోఫ్రీనియా పిచ్చి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల కూడా ఈ మతి భ్రమణం, మెంటల్ పిచ్చి పట్టడం అనేది కూడా ఉంటుందా? అంటే యాక్చువల్లీ చెప్పాలి అంటే ఓసిడి ఈజ్ డిఫరెంట్ అండ్ ఇది పిచ్చి, మెంటల్, మతి భ్రమించడం ఇది డిఫరెంట్. దీన్ని మనం మెడికల్ టర్మినాలజీలో షిజోఫ్రీనియా అంటాం. మొత్తం
అంటే మెంటల్ డిసార్డర్స్లో డేంజరస్ డిసార్డర్ ఏది అంటే అది షిజోఫ్రీనియా, అంటే పిచ్చి ఎక్కడం అంటాం. అంటే మనకి వాడుక భాషలో పిచ్చి ఎక్కడం అనేది అంటాం అన్నమాట. ఇది ఎందువల్ల అనేది నేను చెప్పా కదా, వేరే ఇతర చాలా కారణాలు ఉంటాయి, ఒక కారణం అంటూ ఉండదు. దీన్ని మనం డివైడ్ చేయాలంటే మనకు ఒక ఏమంటారు, ఒక 10 minutes కాదు కదా, గంట చెప్పినా కూడా సరిపోదు, అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇది ఎందువల్ల వస్తుంది, స్ట్రెస్ వల్ల లేదా ఫ్యామిలీ హిస్టరీ. మన ఫ్యామిలీలో ఎవరికైనా పిచ్చి ఉంటే, అంటే మీకు తెలిసిందే కదా, చాలామంది మా బిహేవియర్ కూడా మన ఫ్యామిలీ ద్వారానే వస్తుంది. అంటే వాళ్ళ అగ్రెసివ్ బిహేవియర్ కానీ వాళ్ళ యాటిట్యూడ్ కానీ కొంచెం ఫ్యామిలీ ద్వారా. ఈ పిచ్చి కూడా వంశంలో ఎవరికైనా ఉంటే మనకు కూడా, అంటే మన ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ కానీ, స్ట్రెస్ కానీ, కొంతమంది డ్రగ్స్, కొకైన్ ఇలాంటివి, లేదా ప్రెగ్నెన్సీలో కూడా ఫస్ట్ 3 monthsలో కూడా కొంచెం సైకలాజికల్గా డిప్రెషన్ కానీ ఇలా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదా మెయిన్గా ఆడపిల్లలు చిన్నప్పుడు అబ్యూస్ అవ్వడం వల్ల, అంటే ఫ్యామిలీ వాళ్ళ అబ్యూస్లు, లేదా ఎక్కువ మ్యాక్సిమం అమ్మాయిలు 10లో ఒక 6 అమ్మాయిలు ఏదో ఒక సమయంలో, 6-7 అమ్మాయిలు ఏదో ఒక టైంలో అబ్యూస్ అవుతారు. మెయిన్గా సెక్షువల్ అబ్యూస్ కామన్, కంపల్సరీ ప్రతి అమ్మాయి మీద జరుగుతూనే ఉంటుంది. అలాంటి అమ్మాయిలు అంటే సైకలాజికల్గా ఎఫెక్ట్ అయ్యారు. ఇంకోటి అర్బన్ టౌన్స్, అంటే ఈ హైదరాబాద్ సిటీస్లో ఉన్న వాళ్ళకి కూడా చాలామందికి పిచ్చి ఉంటుంది. అంటే అది కనబడదు, అది మోతాదులో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మన రోడ్డు మీద వెళ్తాం, రాంగ్ డైరెక్షన్లో వస్తాడు, వచ్చి అరే అంటే వాడు హైపర్ అయ్యి మనల్ని రివర్స్ తిడతాడు. అది కూడా ఒక పిచ్చే. వాళ్ళ నాన్న నుంచి వచ్చిందో అమ్మ నుంచి వచ్చిందో తెలియదు, కానీ వాళ్ళ ఫ్యామిలీలో ఉండే పిచ్చే. పిల్లల్ని పెంచడం కూడా జాగ్రత్తగా పెంచుకోవాలి. ఈ పిచ్చులన్నీ దాటి, అది చెప్తున్నా కదా, నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడమే అనమాట. ఇది లైట్, అంటే ఏ మెంటలోడ్రా పిచ్చోడ్రా అని అనుకుంటాం నార్మల్గా, అక్కడి వరకు ఓకే. కానీ ఈ పిచ్చి మితిమీరి దాటింది అనుకోండి, అంటే ఈ డ్రగ్స్, ఆల్కహాల్, స్మోకింగ్, ఈ కొకైన్లు, ఈ రోడ్ల మీద గొడవలు, ఈ టౌన్లో బిజీ, స్ట్రెస్ వల్ల ఏమవుతుంది, నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే హాలుసినేషన్స్ అంటాం. అంటే భ్రమలు. వీళ్ళకి ఏంటంటే ఏదో ఒకటి భ్రమ పడుతూ ఉంటారు. విజువల్ హాలుసినేషన్స్, ఆడిటరీ హాలుసినేషన్స్ అని 2 రకాలు ఉంటాయి. విజువల్ హాలుసినేషన్ అంటే లేనిది ఉన్నట్టు కనబడడం. అంటే అంటే ఇప్పుడు ఇది కూడా ఒక మోతాదు నార్మల్. ఏది నార్మల్, మనం పడుకుంటాం, నిద్రలో లేచిన వెంటనే మన బెల్ట్ కనబడుతుంది, దాన్ని పాము అనుకోవడం, లేదా ఒక ఏదైనా ఒక బస్తాన్ని చూసి మనిషి అనుకోవడం, అది నార్మల్. వీళ్ళకి నిజంగానే ఒక మనిషి కనబడడం, వాళ్ళు మాట్లాడుతున్నట్టు అనిపించడం, ఆడిటరీ హాలుసినేషన్స్ అని. వినబడుతూ కూడా ఉంటుంది, అంటే వాడు చెప్తుంది వినబడడం, ఇవన్నీ జరుగుతుంటుంది. ఈ వినబడడం చాలా డేంజర్. విజువల్ హాలుసినేషన్ వరకు ఓకే, కానీ ఆడిటరీ హాలుసినేషన్ అంటే వినబడడం, మనకి వినబడుతూ ఉంటుంది మాట్లాడుతున్నట్టు ఒక మనిషి పక్కన, అది చాలా డేంజర్. ఎందుకు డేంజర్ అంటే ఈ పిచ్చి వినబడింది కాస్త వదిలేసామనుకోండి, కమాండ్స్ ఫాలో అవ్వడం మొదలవుతుంది. అంటే ఈ పిచ్చోడు ఏం చెప్తాడో, అంటే ఆ పక్కన లేని మనిషి మనకి ఏదైతే వినబడుతుందో, నువ్వు వాడిని వేసేసి అంటే వేసేస్తాం. వీళ్ళు మనకి వినబడేది మనకి ఏం చెప్తే, అంటే ఏదైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నా ఫ్రెండ్కి మొన్న ట్రీట్మెంట్ ఇచ్చా, ఆ అబ్బాయికి కూడా ఇలాగే అయింది. వాడికి ఏంటంటే వాళ్ళ డౌట్ ఉంది, వాడికి డౌట్ అంటే వాడికి ప్రతి దాని మీద డౌట్. అయితే వాడు చెప్తున్నాడు అనమాట, డాక్టరే నీకు ఇదే ఏదో చేస్తున్నాడు, వాడు ఇప్పుడు నన్ను నమ్మడం మానేశాడు. సో 100% అలా ఉంటుంది అనమాట. సో ఇది ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలియదు. వీళ్ళు భ్రమలు, హాలుసినేషన్స్ అంటాం. భ్రమలు అంటే ఇవి. భ్రాంతులు కూడా ఎక్కువ, అంటే డెల్యూషన్, అంటే ఫాల్స్ బిలీఫ్స్. అంటే నల్లపిల్ల వస్తే నేను చచ్చిపోతానని అనుకోవడం, తల మీద బలి పెడితే నేను పోతా అనుకోవడం, లేదా కొన్ని ఉంటాయి ఇవి. ఈ ఫాల్స్ బిలీఫ్స్ చాలా ఉంటాయి. అంటే మన రీసెంట్గా ఒక దగ్గర కూడా వాళ్ళ కూతుర్ని ఇద్దరిని కూడా చంపేశాడు, ఆయన కూడా చనిపోయాడు, ఫ్యామిలీ అంతా చనిపోయారు, ఫ్యామిలీ అంతా పిచ్చి ఉంది వాళ్ళకి. అది పేరు కూడా మర్చిపోయాబ్బా, ఒక ఊర్లో అయింది యాక్చువల్లీ. సో ఇలా అనమాట, ఈ పిచ్చుల వల్ల ఇలా చనిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే అగ్రెసివ్ మూడ్ ఉంటుంది, ఎప్పుడు అగ్రెసివ్గా స్ట్రాంగ్గా ఉంటాడు, ఎవరినైనా ఎత్తిపడేసేటట్టు. ఎందుకంటే మా దగ్గరికి చిన్న చిన్న అమ్మాయిలు వస్తారు, 16-18 సంవత్సరాలు. వాళ్ళు ఎలా అంటే వాళ్ళని కంట్రోల్ చేయాలంటే ఒక 5 అబ్బాయిలు కూడా చేయలేరు, అందరినీ ఇసురుపడేస్తారు వాళ్ళు, అంత బలం ఉంటుంది వీళ్ళకి. అగ్రెసివ్ మూడ్. ఇంకోటి ఏంటంటే రీజన్ లేకుండా ఏడవడం, రీజన్ లేకుండా నవ్వడం. వాళ్ళే నవ్వుకుంటారు, సడన్గా ఏడుస్తారు. ఇంకోటి ఏంటంటే ఇది మనం కొన్ని సందర్భాలను మాట సంబంధమే ఉండదు, ఏ మాటకి పొంతన ఉండదు, ఏదో భ్రమలు భ్రాంతుల్లో బతుకుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడుకుంటారు పిచ్చి పిచ్చిగా, అంటే ఏది సంబంధం లేకుండా
మాట్లాడడం. నువ్వు ఇప్పుడు డైరెక్ట్ నేను మీతో మాట్లాడుతున్నాను అనుకోండి, ఓకే. దృష్టి లోపం ఉంటుంది. అంటే నేను నా మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. వాడేమనుకుంటాడో అదే రైట్. దాన్నే ఓకే. ఇన్సైట్ కోల్పోవడం అంటాం. అంటే దాన్ని తెలుగులో ఏమంటారంటే ఫిజికల్, అంటే మనల్ని కోల్పోవడం అన్నమాట. ఓకే. మనం చెప్పేది అర్థం కాదు, ఏది చెప్పినా శ్రద్ధ అనేది ఉండదు, ప్రతి దాన్ని అనుమానిస్తారు. ఈవెన్ డాక్టర్ని కాదు ఎవరిని నమ్మరు. వీళ్ళు ఎవరో ఒకరిని నమ్ముతారు, అమ్మనో ఎవరో ఒకరు నమ్ముతారు. వాళ్ళని పట్టుకొని మనం వీళ్ళు ట్రీట్మెంట్ ఇవ్వాలి. వాళ్ళు ఎవరు అన్నది మనం తెలుసుకోవాలి. నాన్నని నమ్మడు, చెల్లిని నమ్మడు, పిల్లాన్ని నమ్మడు, డాక్టర్ని అసలే నమ్మడు. ఇలాంటి వాళ్ళని మనం మన హాస్పిటల్కి తీసుకురావాలంటే చాలా కష్టం. ఎందుకంటే వాడిని రావడం వల్ల ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళ మీద కక్ష పెట్టుకొని వాళ్ళని ఏమైనా చేస్తాడు. సో ఫ్రెండ్స్ రిస్క్ చేయరు, చేస్తే ఫ్యామిలీ రిస్క్ చేయాలి. లేదా ఇలాంటి వాటికి కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి పోలీసుల ద్వారా పట్టుకొచ్చి పిచ్చి ఆసుపత్రిలో పడేసేయడం, లేదా డాక్టర్తో కౌన్సిలింగ్ ఇవ్వడం. స్టేజ్ బట్టి మరీ ఎక్కువ పిచ్చి ఉందంటే షాక్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. షాక్ ఎందుకు అంటే అది హైపర్, ఇంకా బుర్రలో నిమిషానికి 1000 ఆలోచనలు అనమాట. పిచ్చి పిచ్చిగా ఏది పడితే అది, ఏది పర్ఫెక్ట్గా ఉండదు. సో అన్ని 1000 ఆలోచనలు అనేవి ఉంటాయి. సో ఆ ఆలోచనలన్నీ మనం కంప్రెస్ చేయడానికి కొన్నిసార్లు అగ్రెసివ్ బిహేవియర్ తగ్గించడానికి షాక్ కానీ మూడ్ స్టెబిలైజర్స్, మూడ్ అన్నది ఇప్పుడు ఎక్కువ తక్కువ అయితే హై ఉంటాడు, లేదా లో అయితే మేనియా పిచ్చి, లేదా డిప్రెషన్, లేదా సూసైడ్, లేదా ఆ పక్కన ఎవడో చెప్తున్నట్టు అనిపిస్తుంది అది వినడం. ఇలాంటివన్నీ ఉండి వీళ్ళు ఎలా అంటే వీళ్ళ వల్ల ఒక సొసైటీకే హామ్, లేదా వాళ్ళ ఫ్యామిలీకే హామ్, లేదా వాళ్ళ వైఫ్ బిడ్డ ఎవరికైనా హామ్ అవుతుంది. ఈ పిచ్చి ఉంది కదా అని చెప్పి మనం బయట షేర్ చేసుకోలేకపోతే ఎప్పుడో ఒకరోజు ఆ సిజోఫ్రీనియా అనే వ్యాధి మీ ఇంట్లో వాళ్ళు, మీ ఫ్యామిలీ వాళ్ళ మీద, లేదా బయట వాళ్ళ మీద ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళల్లో కూడా మీరు జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, చదువు లేని వాడి కంటే చదువు ఉన్న పిచ్చోడు చాలా డేంజర్. ఎందుకంటే వాడి నాలెడ్జ్ అనేది బ్రెయిన్లో అలాగే ఉంటుంది. ఓకే. అంటే వాడు లాయర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, నాలెడ్జ్ అనేది ఉంటుంది. ఆ నాలెడ్జ్తో వాడు ఎలాంటి డిస్ట్రక్షన్ అయినా చేయొచ్చు. అలాంటి పిచ్చి వాళ్ళని మాత్రం, అంటే చదువుకునే వాడికి మాత్రం ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే వాడి తెలివి ఎక్కువ కాబట్టి వాడు ఎక్కువగా డ్యామేజ్ మన సొసైటీకి కానీ వాళ్ళ ఫ్యామిలీకి కానీ ఎక్కువ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఇలా సైకోథెరపీ కానీ హాలుసినేషన్, అంటే ఇప్పుడు కూడా దీనికి కూడా ఒక స్టేజింగ్ ఉంటుంది. వాడికి ఏ పార్ట్లో ఏ బ్రెయిన్లో ఎలా ఆలోచిస్తుందో తెలుసుకొని దాన్ని మూడ్ స్టెబిలైజ్ చేయడం, డిప్రెషన్ కంట్రోల్ చేయడం, యాంగ్జైటీ కంట్రోల్ చేయడం, లేదా హాలుసినేషన్స్ అనమాట. అంటే ఈ భ్రాంతులు తగ్గించడానికి హాల్పెరిడాల్ అని, లిథియం అని ఇలా ట్యాబ్లెట్స్ ఉంటాయి, అవి తగ్గించడం. అలా మనం ట్యాబ్లెట్లు పెట్టుకొని చేయొచ్చు. ఈ పిచ్చి ముదిరింది అంటే నో ట్రీట్మెంట్, ఇంకంతే, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో మనం స్టార్టింగ్ స్టేజ్లోనే మనం ట్రీట్మెంట్ డాక్టర్ దగ్గరికి సిగ్గుపడకుండా, ఇప్పుడు మీరు చెప్పాలంటే ఫారెన్లో హైయెస్ట్ డిమాండ్ ఉన్నది సైకియాట్రీకి ఎక్కువ డిమాండ్, ఇండియాలో లోయెస్ట్ డిమాండ్ ఉన్నది సైకియాట్రీ. అంటే చూపియారు వీళ్ళే ఏమంటారు, దెయ్యం పట్టిందని చెప్పి వేపాకులతో 2-3 తగిలించడం, లేదా ఇలాంటి పనికిమాలిన పనులని చేసి వాళ్ళు ఏమవుతుంది లాస్ట్ స్టేజ్లో తీసుకొస్తారు. లాస్ట్ స్టేజ్లో తీసుకొస్తే మేము చేసేది ఏం లేదు, వాడికి షాక్ పెట్టి తగ్గించడం, ఎప్పుడు నిద్రపోయేటట్టు చేయడం తప్ప వాడు అగ్రెసివ్ అవ్వకుండా చేస్తాం. కానీ ఆ బ్రెయిన్ డ్యామేజ్ మేమేమైతే కంట్రోల్ చేయలేం. సో వితిన్ 1 ఇయర్లో, అంటే మీకు ఆ లక్షణాలు కనబడడం 1 ఇయర్లో మీరు తీసుకురావాలి. మీరు ఎంత లేట్ చేస్తున్నా డ్యామేజ్ అంత ఎక్కువ ఉంటుంది. ఓకే. దీనిలో మన గతం మర్చిపోయే అవకాశాలు, అంటే బయట మనం సొసైటీలో చూస్తుంటాం కదా, బయట పిచ్చి పట్టి తిరుగుతూ ఉంటారు వాళ్ళు, కొంచెం గతం మర్చిపోయి కంప్లీట్ గతం ఎందుకు, ఆ పిచ్చి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వాడు చేసే పిచ్చి పనులు వాడికి గుర్తుండవు. అర్థమైంది కదా. సో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఆ పిచ్చి గుర్తుండదు, ఏమీ గుర్తుండదు. తర్వాత స్టేజెస్లో గుర్తుంటాయి అన్నమాట. అంటే మళ్ళీ అది నార్మల్ అయ్యాక అప్పుడు అంతా గుర్తుంటుంది. ఈ ముందు వాడు చేసిన డ్యామేజ్, వాళ్ళ ఫ్యామిలీని కొట్టొచ్చు, లేదా వేరే వాళ్ళ గురించి ఫేస్బుక్లో పోస్టులు తప్పుడుగా పెట్టొచ్చు, లేదా మార్ఫింగ్ చేసి ఏదైనా చేయొచ్చు. కానీ అప్పుడు చేసింది గుర్తుండదు. పిచ్చి నుంచి బయటకు వచ్చాక తర్వాత వాడికి గుర్తుంటుంది అన్నమాట. ఓకే. అంటే ఏమేమి చేశారు అవి కూడా గుర్తుండవు, ఓన్లీ గతం. పిచ్చి నుంచి బయటకు వచ్చాక ఏమేమి చేస్తాడో మొత్తం గుర్తుంటుంది. ఈ భ్రాంతిలో ఉన్న ముందు కూడా గుర్తుంటుంది, ఆ టైంలో చేసింది గుర్తుండదు.